వెల్కమ్ బ్యాక్. లడ్డూ కల్తీపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు వైసీపీ నేత బొత్స. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది టీడీపీ నేతల తీరు అని మండిపడ్డారు. వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం ఇలా చేస్తోందని, జంతువుల కొవ్వుందని సీబీఐ రిపోర్ట్ ఇస్తే సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు కూడా సభలో యాజ్ యూజువల్గా ప్రభుత్వం తోక ముడిచి ఏదైతే ఆ దేవదేవుడి మీద ఆ ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులు అపాధులు వేసి దోపిడీకి నడుం బిగించారు, నడుం కట్టారు. దాన్ని చర్చించడానికి రమ్మంటే ఈరోజు కూడా ఏదో వారికి వచ్చిన కుంటి సాకుల్ని విషయ పరిజ్ఞానం లేకుండా మభ్యపెడుతూ ఇవాళ సభలో ఉన్న గందరగోళం సృష్టించి వాయిదా వేయడానికి కారణమయ్యారు. మేము గత 3-4 రోజులుగా ఒకటే చెప్తున్నాం. కోట్లాది మందికి సంబంధించిన అంశం, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం, దేవదేవుడికి సంబంధించిన అంశం, వారి ఆ ప్రసాదం పైన మీరు నిందలు వేసి ప్రసాదంలో కొవ్వు ఉందని, యానిమల్ ఫ్యాట్ ఉందని అపాదు తీసుకొచ్చి మీ దండదాహం కోసం, మీ దోపిడీ కోసం ఈ కార్యక్రమం చేయడం అనేది సమంజసం కాదు. దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం మంచి సాంప్రదాయం కాదని చెప్పి మేము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. కాదని చెప్పి వారు వాదించి ఈరోజు చర్చకి రమ్మంటే చర్చకి రాకుండా తిరిగి పైపెచ్చు మమ్మల్ని బెదిరించే ధోరణిలో మాకు వచ్చి లీగల్ నోటీసుల్ని మరి వారు పంపించడం అనేది చాలా హాస్యాస్పదం. సరే, అవన్నీ తర్వాత చూద్దాం. కానీ చర్చకి ఎందుకు రావట్లేదు? మీరు నిజంగా మీరు ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు కొన్ని అలిగేషన్స్ చేసినప్పుడు కొందరి మీద మీరు మాట్లాడినప్పుడు, దేవదేవుడి ప్రసాదంపై మీ తాలూకు అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు దాని నుంచి ఆ ప్రసాదంకి శాంటిటీకే ఇబ్బంది వచ్చిన నేపథ్యంలో దాని మీద చర్చ జరగాలని కోరుకుంటుంటే చర్చకి రాకుండా మీ ధనదాహం కోసం మీ సంస్థ అయిన మీ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ తాలూకా స్వలాభం కోసం ఆ సంస్థ పేరు చెప్పి మీ సంపాదన కోసం ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థ మీకున్న సంబంధాలు ఏవైతున్నాయో ఆ సంబంధాలు ఎక్కడ బయటకు వస్తాయనో, వాటితో పాటు ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల తాలూకా విషయాలు ఎక్కడ బయటకు వస్తాయనో మీరు వచ్చి చర్చకు వచ్చి మీరు రావట్లేదు. ఇది వాస్తవం కాదా చెప్పండి? ఎంత మాట్లాడారండి, ఎన్ని మాట్లాడారండి? ఆ దేవదేవుడి ప్రసాదం పైన ఎన్ని నిందలేశారండి? ధర్మం అండి ఇది? మేము మొదటి నుంచి ఒకటే చెప్పుకొస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవాలయం. ఆ భగవంతుని దయచేసి వీధిలోకి తీసుకురావద్దు. ఏమైనా తప్పు జరిగితే మీరు విచారణ చేసుకుని మీరు దాని మీద విచారణ జరుపుకోండి, తప్పు చేసిన వారిని శిక్షించుకోండి. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఏమని చెప్తాయి? ఫస్ట్ నుంచి మేము చెప్పుకొస్తాం. మేము చెప్పిన మాటనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దాన్ని ఏదైతే చెప్పామో దాన్ని వారు కూడా సమర్థించారు. సంబంధించిన సిట్ కూడా వేశారు సిబిఐతో. వారు ఫైండింగ్స్ కూడా వచ్చాయి.
వచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ దందాహం కోసం ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మేము రియాక్ట్ అయ్యాం. ఏంటి అసలు లోపా గారి ఏమిటి వ్యవహారం తీస్తే వాస్తవాలను బయటపడ్డాయి. మళ్ళీ చెప్తున్నాను ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థతో హెరిటేజ్కున్న ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో, దీంట్లో చీకటి ఒప్పందం అన్నాను, ఇప్పుడు చీకటి కూడా కాదు, ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులు వారికున్న ధనదానంతో